హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది ఓకే అనేది చూద్దాం. ఒక కార్డ్ ఫ్లిప్ అయి బయటపడింది. ఇది ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఫైనాన్షియల్ ఆపర్చునిటీ రాబోతుంది మీకు కానీ మీ పర్సన్కి కానీ. ఓకే, సో మీ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అసలు ఈ టైంలో అనేది చూద్దాం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు. ఇది మీ పర్సన్ ఆర్ మీ పర్సన్ ఎనర్జీ, సారీ మీ పర్సన్ ఎనర్జీ, బట్ ఇది మీకు కూడా రెజనేట్ అవుతుంది. ఎలా అంటే ఇది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇది ఒక నర్చరింగ్, కేరింగ్ అండ్ ప్యాంపరింగ్ పర్సన్. ఫైనాన్షియల్లీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకునే మెంటాలిటీ ఉంటుందన్నమాట వీళ్ళకి. ఓకే, సో అవన్నీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వీళ్ళే చూసుకుంటారు. అండ్ చిన్న ఏజ్లోనే వీళ్ళు సెటిల్ అవుతారు. చిన్న ఏజ్లోనే బిజినెస్ ఆర్ జాబ్ స్టార్ట్ చేస్తారు అండ్ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటారు. ఓకే, అది మీ ఎనర్జీ అవ్వచ్చు, లేదా ఇద్దరిది అవ్వచ్చు, లేదా ఇద్దరిలో ఒకరిది అవ్వచ్చు. 2 కార్డ్స్ పడ్డాయి మనకి, 8 of Wands అండ్ 6 of Pentacles. ఇది గివింగ్ అండ్ రిసీవింగ్ మనీ, గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్ అండ్ ఫాస్ట్ కమ్యూనికేషన్, క్విక్ కమ్యూనికేషన్ ఎక్కడి నుంచో రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి మీకు. అండ్ క్విక్ డెసిషన్స్ కూడా తీసుకోబోతున్నారు. మేబీ మీ పర్సన్ మీకోసం తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకు అనంటే ఆల్రెడీ చాలా డిలే చేశారు. మీ సిచ్యువేషన్ ఇంకా స్టక్ ఎనర్జీలో ఉంచడం, స్టక్ అయ్యి మీ పర్సన్ ఉండిపోవడం, అవన్నీ మీ పర్సన్కి నచ్చట్లేదు. సో ఆ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ వైపు స్పిన్ అవుతుంది, ఇలా మీకు ఫేవరబుల్గా స్పిన్ అవుతుంది. ఓకే, మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. ఎస్, విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. 9 of Cups ఎనర్జీ. ఓకే, లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు. నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అవ్వబోతుంది. ఎస్, 2 of Cups, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామిలిన్ ఎనర్జీస్, పాస్ట్ లైఫ్, ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్ కనెక్షన్స్, మీది మీ పర్సన్కి మధ్య ఉన్న రిలేషన్ అలాంటిది, అంత డివైన్ కనెక్షన్, డివైన్ లవ్ అన్నమాట. కింగ్ ఆఫ్ వాండ్స్ ఇదొక ధనుష్ రాశి ఎనర్జీ. కింగ్ ఆఫ్ ఫైర్ అనొచ్చు, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. ఓకే, సో ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్, మీ ప్రజెంట్ పర్సన్ ఎనర్జీ. ఓకే, వెరీ స్టబర్న్ పర్సన్. తను ఏదనుకుంటే అది చేస్తారు, బట్ కొంచెం లస్ట్ఫుల్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మీ మీద ఎక్కువ. 3 of Cups సెలబ్రేషన్ జరగబోతుంది నియర్ ఫ్యూచర్లో. టెంపరెన్స్, యూనివర్స్ మీకు చెప్తుంది చాలా పేషెన్స్తో వెయిట్ చేయాలి, చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి మీరు అని. సో ఏంజల్ ప్రొటెక్షన్ కూడా ఉంది మీకు. ఆర్కేంజల్ మైకల్ కార్డ్ ఇది. ఓకే, ఈ ఏంజల్స్ మీకు ఎప్పుడు ప్రొటెక్షన్గా ఉంటున్నారు, మిమ్మల్ని రైట్ ట్రాక్ పైకి తీసుకెళ్తున్నారు, మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు, మిమ్మల్ని ప్రతి డేంజరస్ సిచ్యువేషన్ నుంచి సేవ్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే వరకు అండ్ తను కమిట్ అయ్యే వరకు కూడా మీరు చాలా పేషెన్స్తో అయితే ఉండాలి అని యూనివర్స్ చెప్తుంది మీకు. ఎస్, హీలింగ్ జరుగుతుంది మీ పర్సన్కి, హీలింగ్ స్టేజ్లో ఉన్నారు మీ పర్సన్. ఓకే, సో ఇక్కడ ఒక మెంటల్ క్లారిటీ అయితే రాబోతుంది రిగార్డింగ్ మీ రిలేషన్. కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి, క్లారిటీ ఇస్తారు. మీరు అసలు మీ సిచ్యువేషన్ ఎలాంటిది, మీ రిలేషన్ ఎలాంటిది, ఫర్దర్గా రిలేషన్ని ఏ ఆ రిలేషన్కి ఏ పేరు పెట్టాలి,
మీ మధ్య ఉన్న రిలేషన్కి ఎలాంటి వాల్యూ ఇవ్వాలి, ఓకే. సొసైటీలో అసలు ఎలాంటి వాల్యూ ఉండాలి మీ రిలేషన్కి అనేది మీ పర్సన్ థింక్ చేస్తున్నారు. బట్ క్లారిటీ అయితే ఇచ్చేస్తారు, ఇంకా డిలే చేయరు, ఓకే. సో నియర్ ఫ్యూచర్లో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది అండ్ మెంటల్ క్లారిటీ కూడా రాబోతుంది మీకు. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ మీ పర్సన్ ముందు కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ మీ పర్సన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు అని అంటే మీ ఎనర్జీస్ మీ పర్సన్కి అంత అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి. మీరు ఒక ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ అండ్ స్టేబుల్ పర్సన్. మైండ్ స్టెబిలిటీ ఉంటుంది మీకు మీ పర్సన్ కంటే, అది మీ పర్సన్కి తెలుసు, ఓకే. సో మీతో కలిసి కొలాబరేషన్ చేయాలి, మీతో కలిసి వర్క్ చేయాలి, మీతో కలిసి బిజినెస్ చేయాలి, లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే మీలా ఉండాలి అని చూస్తున్నారు. మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. ఎస్, డే డ్రీమర్ అయిపోయారు మీ పర్సన్. మేనిఫెస్ట్ చేస్తున్నారు, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్. అండ్ తన పాస్ట్ రిలేషన్స్ అన్నిటినీ సాక్రిఫైస్ చేశారు. ఇట్లా సిచ్యువేషన్ని డిఫరెంట్ యాంగిల్స్లోంచి చూస్తున్నారు. అండ్ తన పాస్ట్ రిలేషన్స్ రిలేటెడ్ నెగిటివ్ ఎనర్జీ, ఆ నెగిటివ్ థాట్స్, ఆ టాక్సిక్ పీపుల్ వాళ్ళందరినీ కూడా సాక్రిఫైస్ చేసేసారు. ప్రజెంట్ తనకి కావాల్సింది ఒక పీస్ఫుల్ లైఫ్ మీతో. సో ఇంత యాంగ్జైటీతో ఉన్నారు మీ ముందుకు రావడానికి, ఓకే. సో దీంట్లో కొంచెం లస్ట్ ఎనర్జీ ఉంది, కొంచెం కమిట్మెంట్ అయితే ఎక్కువ ఉంది, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఎక్కువ ఉంది. అండ్ మీ పర్సన్ మీతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలని చూస్తున్నారు. ఇదివరకు అయితే మిమ్మల్ని జస్ట్ ఫ్రెండ్ జోన్లో ఉంచినప్పుడు జస్ట్ 1 or 2 hours కూడా ఉండడానికి కష్టమయ్యేది మీతో. ఎందుకు అని అంటే అప్పుడు మీ పర్సన్ కొన్ని టాక్సిక్ రిలేషన్స్లో ఉన్నారు. బట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయాలని ఉంది మీ పర్సన్కి. అండ్ మీది కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఉంది మీ మైండ్ కూడా. జస్టిస్. సో మ్యారేజ్ అయిన వాళ్ళు, ఆ రిలేషన్ వద్దు అనుకుంటున్న వాళ్ళు ఇట్లా డివోర్స్ అయితే అవ్వబోతుంది వాళ్ళకి, ఓకే. పాస్ట్ రిలేషన్ని వదిలేసేది జస్ట్ అన్మ్యారీడ్ పీపుల్ అయితే ఆ పాస్ట్ రిలేషన్స్ని వదిలేస్తున్నారు. బట్ మ్యారీడ్ పీపుల్ ఆ పాస్ట్ రిలేషన్స్కి డివోర్స్ ఇస్తున్నారు. అండ్ 8 of Pentacles మీరు పెట్టిన ఎఫర్ట్స్కి ఒక మంచి రిజల్ట్ అయితే చూడబోతున్నారు మీరు ఫ్యూచర్లో. Ace of Cups, న్యూ లవ్, న్యూ కమ్యూనికేషన్, న్యూ ఆపర్చునిటీస్. 9 of Pentacles, ఇక్కడ మీరు కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు, ఫైనాన్షియల్లీ ఫోకస్డ్ ఉన్నారు. మీకు బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకునే ఎఫర్ట్స్ పెడుతున్నారు, బాగా స్ట్రాంగ్ ఎఫర్ట్స్ పెడుతున్నారు రిగార్డింగ్ మీ ఇన్కమ్ పెంచుకోవడానికి మీరు చాలా కష్టపడుతున్నారు. 4 of Wands, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, ఓకే. సో ఇది కూడా ఒక మ్యారేజ్ కార్డ్. మ్యారేజ్, డొమెస్టిక్ లవ్, కిడ్స్, హార్మనీ, ఓకే. సో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అదంతా కూడా ఫుల్ఫిల్ అవుతుంది. మీ డిజైర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి, మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి, ఓకే. 11 కార్డ్, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. సో ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ తన పాస్ట్ రిలేషన్స్ అన్నిటినీ ఇట్లా ఆ రిలేషన్స్ అన్నిటికీ డివోర్స్ అంటే వదిలేసుకుంటున్నారు, కంప్లీట్లీ డిలీట్ చేసేస్తున్నారు ఇంకా. సో అలా ఆ రిలేషన్స్ని సాక్రిఫైస్ చేసేస్తున్నారు. ఎందుకు అని అంటే ఈ రిలేషన్ కోసం, 4 of Wands రిలేషన్ కోసం, ఓకే. అండ్ ఈ రిలేషన్ ఇది యూనివర్స్ మీకు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట, ఓకే. మీ పర్సన్ని మీకు గిఫ్ట్గా ఇచ్చింది, మిమ్మల్ని మీ పర్సన్కి గిఫ్ట్గా ఇచ్చింది యూనివర్స్. సో అందుకే ఈ సెపరేషన్ తర్వాత మళ్ళీ మీ ఇద్దరిని కలిపే రెస్పాన్సిబిలిటీ కూడా యూనివర్స్దే. పేజ్ ఆఫ్ కప్స్, కొంతమంది లైఫ్లో న్యూ లవ్ అయితే రాబోతుంది. దిస్ న్యూ లవ్ ఎలా ఉంటుంది అని అంటే
పాస్ట్ పర్సన్ ప్రజెంట్ ఒక పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో, ఆ పర్సన్ తోటే ఒక న్యూ బిగినింగ్ అవ్వచ్చు, లేదా మీ పర్సన్ కాకుండా ఇంకెవరైనా మీ లైఫ్లోకి రావచ్చు. సో అలా కూడా ఉంటుంది కొంతమందికి. స్టిక్కింగ్ టు ద పాస్ట్. ఓకే, ఇది పాస్ట్ పర్సనే మీకైతే. ప్రజెంట్ మీ లైఫ్లో ఉన్న పర్సనే మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే చూడబోతున్నారు. రీయూనియన్ కోరుకుంటున్నారు మీ పర్సన్ కూడా. చాలా స్ట్రాంగ్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. రీయూనియన్ కార్డ్, 2 of Wands. ఇలా ఫ్యూచర్ని మీతో చూస్తున్నారు. ఓకే, మీతో ఫ్యూచర్ని చూస్తున్నారు. అండ్ మీరు కూడా ఇదే పొజిషన్, మీరు కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర నుండి. మీ పర్సన్ నుండి మీరు ఫ్యూచర్ చూస్తున్నారు. మీ పర్సనే ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్ అన్నట్టుగా ఉన్నారు మీరు కూడా. ఎస్, లస్ట్ఫుల్ ఎనర్జీస్. Four of Cups. మీ పర్సన్ ఇలా ఒకప్పుడు మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు. ఓకే, బట్ నౌ 2 of Wands ఎనర్జీలో పెట్టారు. అంటే మీతోనే ఫ్యూచర్ చూస్తున్నారు ఇప్పుడు. ఒకప్పుడు మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు, బట్ నౌ మీరు మీకున్న మంచి నేచరే మీ పర్సన్ని మీ వైపు అట్రాక్ట్ చేస్తుంది. ది ఎంపరర్ ఎనర్జీ. ది ఎంపరర్ ఎనర్జీ చాలా స్టేబుల్ ఎనర్జీ, స్టబర్న్ ఎనర్జీ. ఓకే, సో సిచ్యువేషన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది కూడా మీ పర్సన్కి తెలుసు. హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్ అనేది కూడా మీ పర్సన్కి తెలుసు. సో మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి, మళ్ళీ మీ రిలేషన్ని ఎలా రివైవ్ చేయాలి, ఇవన్నీ కూడా మీ పర్సన్కి తెలుసు. సో ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ప్రజెంట్. తను అనుకున్నది ఏదైనా కూడా సాధిస్తారనమాట, అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో పాస్ట్ రిలేషన్స్ అన్నిటినీ ఇలా వదిలేసి మీ వైపు ట్రావెల్ చేయడానికి రెడీ అయ్యారు. ఎస్, 10 of Cups ఎనర్జీలో మీ వైపు రాబోతున్నారు. 10 of Cups అంటే ఇక్కడ చూస్తున్నాం మనం మ్యారేజ్, కిడ్స్, ఫ్యామిలీ, డొమెస్టిక్ లవ్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఓకే, బట్ అసలు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేది నిజంగా ఒక హై లెవెల్ కమిట్మెంట్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికే వస్తున్నారా, లేదా మళ్ళీ మిమ్మల్ని గోస్ట్ చేయడానికి సెకండ్ ఛాన్స్ తీసుకుంటున్నారా అనేది చూద్దాం. నో అండి, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో వస్తున్నారు. చాలా ఎమోషనలీ బ్యాలెన్స్డ్ ఉన్నారు మీ పర్సన్. వృశ్చిక రాశి ఎనర్జీ. ఓకే, సో సెకండ్ టైం చీటింగ్ అయితే జరగదు మీ పర్సన్ నుండి మీకు. ఓకే, సో దట్ ఆ సైకిల్, కార్మిక్ సైకిల్ ఎండ్ చేసి ఒక న్యూ సైకిల్ బిగిన్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. అండ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ లైఫ్ని నియర్ ఫ్యూచర్లో. మ్యాజిషియన్. స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ అండ్ మీరు. మీ లైఫ్ బాగుండాలి అంటే. ఓకే, సో నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడే చెప్పాను, చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు, ఇద్దరు కూడా చేస్తున్నారు ఫైనాన్షియల్ గ్రోత్ కోసం అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం. ఇది సోల్ సర్చింగ్, హర్మిట్ కార్డ్, వర్గో అంటే కన్యా రాశి ఎనర్జీ. ఇది మెడిటేషన్ మోడ్లో ఉన్నారు, కాన్షియస్నెస్ ఉంది అండ్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఒకే రీడింగ్లో వస్తే మీకు చాలా లక్కీ అని చెప్తారు. సో స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి. ఇది కరేజ్ ఉంటుంది మీకు, ఇండిపెండెంట్ పర్సన్ మీరు, కెరీర్ ఫోకస్డ్ పర్సన్ అండ్ జాయ్ఫుల్ పర్సన్ మీరు. ఇవన్నీ, ఈ ఎనర్జీస్ అన్నీ మీకు మ్యాచ్ అవుతున్నాయి. ఓకే, సో కింగ్ ఆఫ్ వాండ్స్ మీ పర్సన్ అయితే క్వీన్ ఆఫ్ వాండ్స్ మీరే ఉండొచ్చు, లేదా క్వీన్ ఆఫ్ వాండ్స్ మీ పర్సన్ అయితే మీరు కింగ్ అయి ఉండొచ్చు. అగైన్ పేజ్ ఆఫ్ కప్స్, న్యూ లవ్. న్యూ లవ్ రాబోతుంది ఎవరి లైఫ్లోనూ. హ్యాపీ సర్ప్రైజ్ అయితే చేస్తారు. అంటే న్యూ లవ్ మేబీ మీరు ఫ్రెండ్ జోన్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ లవ్ రిలేషన్లోకి వెళ్తుండొచ్చు. సో దీన్ని కూడా న్యూ లవే అంటారు అప్పుడు. సో ఇది ఒక స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. వృశ్చిక, మీన, కర్కాటక రాశులు వారు అయి ఉండొచ్చు మీ న్యూ పర్సన్ ఆర్ మీ పాస్ట్ పర్సన్.
ఎస్, మీది ఒక డివైన్ లవ్, డివైన్ రిలేషన్షిప్. ఓకే, ఇద్దరు కలిస్తే చాలా స్ట్రెంగ్త్ అయితే వస్తుంది మీ రిలేషన్షిప్కి. అండ్ ఇది ఒక డీప్ లవ్ కనెక్షన్. మీ ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది ఇద్దరు కలిసిన తర్వాత. స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ మిథున రాశి. అగైన్ ఎంపరర్, డబుల్ కన్ఫర్మేషన్. ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ మేషరాశి. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మీ పర్సన్కి కానీ మీకు కానీ ఉండొచ్చు. ఇది ఈ ఎనర్జీస్ కంట్రోలింగ్లో ఉన్నారు, సెల్ఫ్ కంట్రోల్లో ఉన్నారు, చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు మీ పర్సన్. అండ్ జగిల్ అవుతున్నారు 2 థింగ్స్ మధ్య. మీరు అండ్ మీ పర్సన్ కూడా జగిల్ అవుతున్నారు. అండ్ బ్యాలెన్సింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, డే డ్రీమింగ్ చేస్తున్నారు. ఎస్, 2 ఆఫ్ కప్స్. 2 ఆఫ్ కప్స్ మనకి ఇక్కడ డబుల్ క్లారిఫికేషన్ వచ్చింది. యూనిఫైడ్ లవ్, పార్ట్నర్షిప్, మ్యూచువల్ అట్రాక్షన్, ప్రపోజల్స్, మ్యారేజ్ అండ్ కనెక్షన్. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ కర్కాటక రాశి. అగైన్ కరేజ్ కార్డ్. ఎస్, మ్యారేజ్. సో మీ రిలేషన్షిప్కి ఎండింగ్ ఏంటంటే మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి ఎప్పుడు అవుతుందంటే విదిన్ 2 months ఆర్ విదిన్ 3 months అవుతుంది. 2025 Feb లోపు మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి. అండ్ డివోర్స్కి అప్లై చేస్తున్న వాళ్ళు మళ్ళీ కలుస్తారు. అండ్ డివోర్స్ అప్లై చేయకుండా కూడా మ్యారీడ్ పీపుల్ సెపరేట్ అయి ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఇక్కడ 100% కనిపిస్తున్నాయి. ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ రెజొనేట్ అవుతాయి. ఓకే, సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఇందులో మీరు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, క్రిస్టల్స్ పైన ఈ మంత్ 12th వరకు 50% ఆఫ్ ఉంది. ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి. నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.